హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజైతే మీకు ఒక కొత్త విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే అమ్మవారికి ఉప్పు దీపం ఎలా పెట్టాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేమైతే ప్రతి మంగళవారం శుక్రవారాలు అయితే ఈ పూజ అయితే చేస్తాం ఫ్రెండ్స్. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఉప్పు దీపం గురించి వివరాలు మీకు చెప్తాను. ఎలా పెట్టాలో చూడండి. ఎలాగైతే ఫ్రెండ్స్, మీకైతే ఏమైనా చాలా బాగా మనకు పనికొస్తుంది. అందుకని చెప్పేసి నేను తీసుకొచ్చాను. పసుపు, కుంకుమ, జవ్వాజి పౌడర్, ఆయిల్ వేసి చికెన్ అయితే మంచిగా డెకరేట్ చేసుకోవాలి. దానికి మంచిగా డెకరేట్ చేసుకున్న తర్వాత అదైతే కొంచెం మారిన తర్వాత దానిలో ఉప్పు వేసుకొని ముందుగా గల్లుప్పు నిండుగా వేసుకొని అందులో 5 లవంగాలు 3 ఇలాచీలు వేసుకొని మంచిగా పసుపు, గంధం, జవ్వాజి పౌడర్, ఇలాచి అక్షింతలు ప్లస్ మన పసుపు కుంకుమ వేసుకొని మంచిగా దానిపైన చిన్న చిక్క పెట్టుకొని అందులో ఒక వత్తి 2 వత్తులు కలిపినటువంటి ఒక వత్తి చేసి పెట్టుకొని అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని మనం మిగతా పూజ ఎలా చేసుకుంటామో నేనైతే డైలీ అలానే చేసుకుంటాను. అలాగే అలంకరించుకుంటాను. అయితే ఆ దీపం పెట్టుకున్న తర్వాత అయితే దాని మీద ఉప్పు దీపం పెట్టినాక ఉప్పు దీపం కొంచెం ప్లేస్ దాన్ని అయితే నేను పూలతో డెకరేషన్ చేసుకుంటాను. సరే, చాలా పూలు డెకరేషన్ చేసుకుని ప్రతిసారి అలానే చేస్తాను. ఈ పూలు అయితే మీ దగ్గర ఏ పూలు అవైలబుల్గా ఉంటే మీకు అలాగే చేసుకోండి. చాలా బాగుంటుంది. ఉప్పు దీపం పెట్టడం వల్ల అయితే చాలా మంచి చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఈ పరిహారం మీకు కూడా ఉపయోగపడుతుందంటే అందరికీ కాదు, ఎవరైనా మన ప్రాబ్లమ్స్లో మనకి అంటే మనీ పరంగా కానీ ఇంకా వేరే రకంగానే మన ప్రాబ్లం ఉంటే కనుక ఈ ఉప్పు దీప పరిహారం చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా ఇది మగవాళ్ళు చేస్తేనైతే ఇంకా బాగుంటుంది. మా ఇంట్లోనైతే మా సారు చేస్తారు. మీ ఇంట్లో మీ సారు అవైలబుల్ ఉంటే మీ సార్తో చేయించండి, లేకుంటే మీరే చేయండి, తప్పదు అనుకుంటే. నేనైతే ఈ పూజ ఏ టైంలో చేస్తానంటే మార్నింగ్ 3 నుంచి మనం 5:30 వరకు పూజ కంప్లీట్ చేసుకోవాలి. అంటే మరీ అంత కాదు కానీ 5:30 లోపు అయితే కంప్లీట్ చేసుకోవాలి. అంటే 5 గంటలకు లేచి మనం చేసుకుని అయిపోతుంది. మేమైతే 4 గంటలకు లేస్తాం ప్రతిరోజు. 4 గంటల నుంచి 5 గంటలలోపు పూజ కంప్లీట్ చేస్తాం. నేను మంగళ శుక్రవారాలు అయితే ఈ టైంలో అయితే వేస్తాము. డైలీ అయితే 6 గంటల వరకు పూజ కంప్లీట్ అవుతుంది. సారే వెళ్తాము. మా ఇంట్లో అయితే పూజ ఎక్కువ శాతం ఆయననే వెళ్తాడు. మంచిది, శుభం జరుగుతుంది అనుకుంటాను. మీరు ఏదైనా అవైలబుల్ ఉంటే వాళ్ళు నేనైతే ఈ పూజ అంతా చాలా బాగుంటుంది. నాకు అమ్మవారి అష్టోత్తరాలు చదువుతాను, మల్దీపాలు వేసుకుంటాను, మల్దీపాలను చదువుకుంటాను, కుంకుమ పూజ చేసుకుంటాను డైలీ. మేమైతే నాకైతే మంచిగానే ఉంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే ముందు ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇప్పుడంటే చాలా రిలీఫ్గా ఉన్నాను. అందుకని చెప్పేసి నేను మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఈ రెమెడీ మీకు చెప్తున్నాను. నేనైతే మీకు 90 డేస్ చాలా ఇస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ శ్రావణ శుక్రవారాలలో అయితే నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను కదా, అప్పుడు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసినటువంటి చీరలు అయితే మీకు గిరవే ఇవ్వబడుతుంది. ఎవరైతే 10,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళని లక్కీ డ్రా కూపన్ చేసి వాళ్ళకి